జైపూర్ వేదికగా నిన్న సోమవారం ఆర్ఆర్ వర్సెస్ జీటీ ఈ సీజన్ లో ఐపీఎల్ అభిమానులు ఉరూతలు ఊగించిన మ్యాచ్ ఇది. కారణం ఓ 14 ఏళ్ల బాలుడు బంతిని టచ్ చేస్తే బౌండరీ అన్నట్టుగా గుజరాత్ బౌలర్లపై చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది రెండో అత్యధిక వేగవంతమైన సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 11 సిక్సులు 7 ఫోర్లతో బౌండరీల వరద పారించాడు. దీంతో అతడి టాలెంట్ ప్రదర్శించేందుకు ఓ అవకాశం వచ్చేలా చేయడంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. మ్యాచ్ లో సూర్యవంశీ ప్రతాపం చూసి రాహుల్ ద్రావిడ్ కూడా ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. వీల్ చైరులో కూర్చున్నా కూడా సూర్యవంశీ సెంచరీ బాధగానే ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. రాహుల్ తో పాటు అప్పటికే స్టేడియంలోని వారందరూ లేచి చప్పట్లు ఈలల మోత మోగించారు. భారత్ కు మరో స్టార్ బ్యాటర్ దొరికాడంటూ కామెంట్లు చేశారు. చివరికి ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో తన వ్యక్తిగత స్కోరు 101 పరుగుల వద్ద సూర్యవంశీ అవుట్ అయ్యాడు. పెవిలియన్ కు తిరిగి వెళుతున్న అతడికి అభిమానులు జేజేలు పలికారు. స్టాండింగ్ ఓవేషన్ లో ప్రశంసలు కురిపించారు. మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడావంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తంగా ఎస్ఎస్వి జైస్వాల్ తో కలిసి అతడు నెలకొల్పిన 166 పరుగుల భాగస్వామ్యం రాజస్థాన్ రాయల్స్ కు విజయాన్ని అందించింది. 210 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేరుకునేలా చేసింది. మొత్తానికి వైభవ్ ఇన్నింగ్స్ తో వీల్ చైర్ లో ఉన్న ద్రావిడ్ సైతం తన కాళ్లు తిరిగి పవర్ వచ్చేలా ఎగిరి గంతులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన జనాలందరూ సూర్యవంశీ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా మెగా వేలం సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ సూర్యవంశీని ₹1 పెట్టి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో చిన్న పిల్లాడికి ఇంత ధర అవసరమా అని షాక్ అయ్యారు. కొందరు ఈ నిర్ణయంపై పెదవి విరిచారు. తాజా మ్యాచ్ లో అతడి పరుగుల సునామీకి ఈ విమర్శలన్నీ కొట్టుకుపోయాయి. అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా సునాయాసంగా అతడు ఎదుర్కొన్న తీరు చూసి జనాలు మంత్రముగ్ధులవుతున్నారు.